హాయ్ అండి. ఈరోజైతే మన ఛానల్లో హెల్దీ లడ్లు చేస్తున్నానండి. ఈ లడ్లు ఏంటంటే మన పంచదార కానీ బెల్లం కానీ ఎక్కడ వాడట్లేదండి. వాడకుండా ఈ విధంగా ఈ లడ్లు చేసుకొని తింటే షుగర్ పేషెంట్లు కూడా తినొచ్చండి. చేసే విధానం చూడండి. ముందుగా నేనైతే శనగలు తీసుకున్నానండి. ఉప్పు శనగలు అంటారు కదా, పైన పొట్టు అంతా తీసేసి ఆ విధంగా ఒక కప్పు తీసుకున్నానండి. ఎండు కొబ్బరి చిన్న చిన్న ముక్కలు కోసుకుని ఒక కప్పు తీసుకున్నానండి. ఈ ఎండి ద్రాక్ష అండి. ఈ మూడు ఏంటంటే సమానంగా తీసుకోవాలి. మూడు కప్పులు తీసుకున్నానండి. అవి పక్కన పెట్టేసుకొని పొయ్యి మీద కళాయి పెట్టుకోవాలి. కళాయి పెట్టిన తర్వాత ఈ విధంగా శనగలు వేసి కొంచెం దోరగా వేగినాక ఇప్పుడు కొబ్బరి ముక్కలు తర్వాత ఎండు ద్రాక్ష కూడా వేయాలండి. వేసి చక్కగా మొత్తం ఫ్రై చేయాలండి. చక్కగా ఫ్రై అయ్యే వరకు బాగా ఫ్రై చేయాలండి. ఫ్రై చేసిన తర్వాత మనం వేరే ప్లేట్ తీసుకొని ప్లేట్లోకి వేసుకొని చక్కగా చల్లారి పెట్టాలండి. ఎందుకంటే మిక్సీ పడతాం కాబట్టి చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకోవాలి. మిక్సీ జార్ తీసుకున్న తర్వాత ఈ విధంగా మొత్తం ఆ విధంగా వేయాలండి. వేసినాక 2 యాలక్కాయలు కూడా వేయాలి. వేసి మిక్సీ పట్టాలండి. మెత్తగా మిక్సీ పట్టాలి. ఆగి మిక్సీ పడితే ఈ విధంగా మనకి పొడి వస్తుందండి. ఆ విధంగా వేరే ప్లేట్లో వేసుకొని ఇప్పుడు ఏంటంటే నెయ్యి 2 స్పూన్లు వేసుకుంటూ, నెయ్యి వేయిపోయినా సరే ఈ విధంగా మనకి వండలు వస్తాయండి. నెయ్యి కూడా వేసుకుంటే ఏంటంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఆ విధంగా 2-3 స్పూన్లు నెయ్యి వేసుకొని చక్కగా మొత్తం కలిసే వరకు కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మనం ఏ సైజు అయితే వండలు చుట్టుకుంటామో అదే సైజులో వండలు ఆ విధంగా చుట్టుకోవాలండి. ఈ విధంగా వండలు చుట్టుకుంటే ఏంటంటే చక్కగా ఈ లడ్లు చాలా టేస్ట్గా ఉంటుందండి. మనకి 2-3 వారాలు కూడా ఉంటాయి. చాలా టేస్ట్గా ఉంటుంది అండి. ఒకసారి ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. షుగర్ పేషెంట్లు కూడా తినొచ్చు అండి ఈ లడ్లు. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ ఫాలో చేయండి. మరొక వీడియోతో నేను మళ్ళీ కలుస్తాను. ఉంటానండి.